రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుకి సంబంధించి జాహ్నవితో పాటు 6వ తారీఖు శనివారం ఉదయం 11:50 ఏదైతే కుక్క మిస్ అయిందో తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ కుక్క చనిపోయింది. చనిపోయిన తర్వాత దానిపైన విషప్రయోగం చేశారని, తర్వాత ఎవరైతే జాహ్నవిని తీసుకెళ్లారో ఆ కిడ్నాపర్లు దానికి ఏదో మందు పెట్టారు, క్షుద్ర పూజలు చేశారు, అది తినే ఆహారంలో విషం కలిపారు, లేదంటే దాన్ని చావగొట్టారు, కొట్టి కొట్టి చంపేశారు. ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. సో కరెక్ట్గా జాహ్నవి మిస్ అయిన 3వ రోజుకి ఆ కుక్క తిరిగి వచ్చింది. జూన్ 13వ తారీఖు కుక్క చనిపోయింది. అయితే అనేక ఆరోపణలు రావడం వల్ల ఆ కుక్కని పోస్ట్ మార్టానికి పంపించారు జూన్ 14వ తారీఖు. దాని తర్వాత విశాఖపట్నంలోని రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో అక్కడికి మళ్ళీ పంపించారు. సో రీసెంట్గా ఆ కుక్కకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. కుక్క తిన్న ఆహారంలో ఎటువంటి విషం కలవలేదు, విషపూరిత పదార్థాలని కుక్క తినలేదు. అయితే కుక్క చనిపోవడానికి కారణం ఏంటంటే కుక్క 2-3 రోజుల నుంచి సరైనటువంటి ఆహారం తీసుకోలేదు, నీరు తీసుకోలేదు. దీనివల్ల డీహైడ్రేట్ అయిపోయి కుక్క ప్రాణాలు విడిచిందంటూ కూడా చెప్పారు. ఈరోజు వచ్చిన రిపోర్ట్లో అది ఉంది. అయితే మా రెడ్ టీవీ మొదటి నుంచి కూడా ఈ కుక్క విషయంలో కొన్ని విషయాలను అడుగుతుంది. కుక్క తిరిగి వచ్చిన తర్వాత కుక్కకి బ్లడ్ టెస్ట్ చేశారా, కుక్క వంటిపైన గాయాలు ఉన్నాయని చెప్పారు. కుక్క వంటిపైన ఉన్న ఆ గాయాలు ఏ రకంగా ఏర్పడ్డాయి, ఏదైనా జంతువు గోర్లతో రక్కిందా, ఏదైనా జంతువు నోరుతో కరిచిందా, లేదంటే ఎవరైనా దాన్ని దెబ్బలు కొట్టారా, ఏదైనా కర్రతో బలంగా బాదారా, తల మీద బాదారా, రాళ్లతో దానిపైన దాడి చేశారా, ఒకవేళ ఇటువంటి ఏమైనా జరుగుంటే ఆ గాయాలు ఎందుకు అయ్యాయి అనే విషయం ఖచ్చితంగా స్కానింగ్ తీస్తే తెలిసిపోతాయి. వెటర్నరీ డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసినా, ఎక్స్రేస్ తీసినా, స్కానింగ్ చేసినా ఈ విషయాలు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. కానీ ఆ విషయాల గురించి అయితే మాత్రం మాట్లాడు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే పాప అడవిలోకి వెళ్ళిపోయింది, అడవిలోనే తప్పిపోయింది, నీటి ఆ వరద ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోయింది, చెరువులో ఉంది, బోరుబావిలో ఉంది, పాప డ్రెస్ కనిపించింది, కోతులు ఎత్తుకెళ్ళిపోయినాయి, కొన్న చిలువ మింగేసింది, పులి దాడి చేసింది, పంది అడవి పంది ఎత్తుకెళ్ళిపోయింది. ఇలాంటి విషయాలన్నీ కూడా వస్తున్నప్పుడు మేమేం చెప్పామంటే కుక్క తిరిగి వచ్చింది. ఒకవేళ నిజంగానే పాప అడవిలోనే ఉంటే మీరు పాప కోసం వెతకడానికి వెళ్ళినప్పుడు కుక్క ఆచూకీ తెలిసేది, లేదంటే మీరు వెతుకుతున్నప్పుడు కుక్క మిమ్మల్ని చూసి మొరిగేది. కాబట్టి అదేం జరగలేదు. సో కుక్క పాపతో పాటు ఉంది కాబట్టి ఎవరో పాపని కిడ్నాప్ చేశారు, సగం దూరం కుక్క వారితో పాటు ట్రావెల్ చేసి ఉండాలి, పాప వెనక పరుగు పెట్టుకుని వెళ్ళి ఉండాలి, లేదంటే ఆ కిడ్నాపర్లు కుక్కని బంధించి ఉండాలి. ఒకవేళ బంధించుంటే అడవిలో ఖచ్చితంగా తెలిసేది కాదు, ఒకవేళ బంధించుంటే అడవిలోనే బంధించుంటే ఖచ్చితంగా తెలిసేది, ఎందుకంటే మొరిగేది కదా. ఒకవేళ వేరే ప్రాంతంలో కనుక బంధించుంటే తెలిసేది కాదు. 2, ఒకవేళ కుక్కని అడవిలోనే బంధించుంటే ఖచ్చితంగా తెలిసేది, ఒకవేళ కుక్కని దూర ప్రాంతం తీసుకెళ్లి బంధించుంటే ఖచ్చితంగా తెలిసేది కాదు. సో ఇక్కడ 2 విషయాలు జరగాలి. ఒకటి, వారు బంధించైనా ఉండాలి. 2, పాప కోసం కొంచెం దూరం ట్రావెల్ చేసి ఇక అలసట చెంది అది దారి తప్పిపోయి చివరికి 3వ రోజు తిరిగి వచ్చిందని మేము చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఆ పాయింట్స్ పైనే మేము స్టిక్ అయి ఉన్నాం, అదే మాట్లాడుతున్నాం. పాప అడవిలో తప్పిపోలేదు, జంతువు దాడికి గురవలేదు, పాప ప్రాణాలు విడవలేదు. ఒక గ్యాంగ్ ఆ ఒంటరిగా ఉన్న ఆ పాపని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, మా పాప ఎప్పుడు ఇక్కడ ఒంటరిగానే ఆడుకుంటుంది, తోట దాటి ఎప్పుడు బయటికి వెళ్ళదు. కాబట్టి ఒంటరిగా ఒక గ్యాంగ్ ఆ పాపని చూశారు, చూసి ఎప్పుడైనా సరే ఆ పాపని తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి వారు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఆ పాప వారికి కంటపడింది, ఆ రోజు వారు తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి. చైల్డ్ ట్రాఫికింగ్కి జాహ్నవి పాప గురై ఉంటుంది ఖచ్చితంగా అని చాలామంది ఈ రకంగానే మాట్లాడుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్కి చిన్నారులు గురైతే విదేశాలకి అమ్మేయడము, పిల్లలు లేని వారికి అమ్మేయడము,
లేదంటే వారిని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అటు బిచ్చం ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద దందా ఉంది. సో అదేమైనా జరిగిందా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే పోలీసులు కూడా సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కేసుకి సంబంధించి. అండ్ ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో ఈ కేసుకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది. జాహ్నవి ప్రాణాలతోనే సేఫ్గానే ఉంది అనే విషయం ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే ఇందులో హైకోర్టు సీరియస్ అయింది పోలీసుల పైన. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏదైతే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి, చైల్డ్ కిడ్నాప్కి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మీరు అసలు ఫాలో అయ్యారా లేదా, ఇప్పటివరకు ఎటువంటి ఎవిడెన్స్ని మీరు కలెక్ట్ చేశారు, ఎటువంటి ఆధారాలు మీరు సేకరించారు, దొరికిన క్లూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అడిగింది. హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ అనే పర్సన్ పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని చెప్పి ఆయన పిల్లేస్తే హైకోర్టు పోలీసుల పైన సీరియస్ అయింది, ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి. సో ఖచ్చితంగా వారు 2-3 రోజుల్లో ఒక నివేదికను ఇవ్వాలి. సో వారు ఖచ్చితంగా పాప బ్రతికే ఉంది, ప్రాణాలతో ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే పాప నిజంగానే కిడ్నాప్కే గురైంది ఒక గ్యాంగ్ దగ్గర. ఆ కిడ్నాప్ గ్యాంగ్ దగ్గర పాప ఉంది, ప్రాణాలతోనే ఉంది. సో సైలెంట్గా ఆపరేషన్ చేసి ఆల్రెడీ క్రైమ్ టీం కూడా ఎంట్రీ అయ్యింది కాబట్టి అంతా కూడా సైలెంట్గా చేసి పాపని ప్రాణాలతో సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? కుక్క విషపూరితంగా ఏదో పదార్థం తిని చనిపోయిందని అనుకున్నారు, కానీ అటువంటిది ఏమీ కూడా జరగల. సో కిడ్నాపర్లు దాన్ని బంధించడమో లేదంటే చాలా దూరం అది ట్రావెల్ చేయడం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అది చనిపోయింది. అంటే ఒకటైతే నాకు అర్థమవుతుంది, అదేంటంటే దాన్ని ఖచ్చితంగా బంధించే ఉంటారు. ఎందుకంటే అది పెంపుడు కుక్క. సో ఎక్కడైనా అది ఆహారం తినేస్తుంది, ఏ పెంట దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఆహారం దొరుకుతుందని తినేస్తుంది, అలాగే ఏదో ఒక కాలువ దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుంది. సో ఇవి జరగలేదు కాబట్టి దాన్ని ఎక్కడో వారు కట్టేశారు, బంధించుంచారు. దాని తర్వాత అది తెంచుకునైనా రావాలి, లేదంటే వారు దీన్ని వదిలేసైనా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుంటుంది ఖచ్చితంగా. కుక్కే అదే తెంచుకుని వచ్చింది, దానికి కట్టిన ఆ తాడుని అదే తెంచుకుని వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా 2-3 రోజుల్లో పాప ఆచూకీ తెలుస్తుంది. పోలీసులు సురక్షితంగా సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగిస్తారు. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని న్యూస్లు వస్తూ ఉన్నాయి బయటికి. సో కాకినాడలో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పబోతున్నారంటూ కూడా కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో అదే జరగాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం.